అందరికీ జైబీ నేను రఘుమతి సిగ్గుమటి మారమాడు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకు తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక మోసం ఉంది. అంటే ప్రభుత్వం దృష్టిలో మోసం కాదు, మన దృష్టిలో మోసం. ఎందుకంటే మనకు ఒక టైఫాయిడ్ వచ్చినా, ఒక మలేరియా వచ్చినా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? ప్రభుత్వ హాస్పిటల్లో మనకు ఉచితం కాబట్టి. మనకి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు అడ్మిట్ అయిన తర్వాత జబ్బు తగ్గిపోయిన తర్వాత మనతో తంబయించుకుంటారు, మన ఆధార్ కార్డు నెంబర్ అడుగుతారు. మనం ఏంటి, సర్లే గవర్నమెంట్ మెడిసిన్ వాడింది కదా, మనకు ట్రీట్మెంట్ ఇచ్చింది కదా, వీళ్ళ గవర్నమెంట్కి మెడిసిన్స్ లెక్క చూపించుకోవడం కోసం అని మనం అనుకుంటాం. అవునా కదా? ఇక్కడే ఉంది కిటుకు. వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది ఏం చేస్తున్నారంటే, మనతో తంబయించుకున్నది ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసుకుంటారు. 10 నుంచి 15,000 20,000 వరకు మనకు ట్రీట్మెంట్ చేసినందుకు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే మన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసుకుంటారు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్న ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసుకుంటారు. అక్కడికి ఎక్కువ తేడా ఏంటి చెప్పండి? ఎప్పుడైనా మీరు గమనించండి. ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటే, మీరు ఏమైనా ఒక టైఫాయిడ్కి, ఒక మలేరియాకి, ఒక మేజర్ ఏదైనా ట్రీట్మెంట్ కోసం వెళ్తే మీకు వచ్చిన అనుభవం అనేది నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇది చాలా దోపిడీ, నమ్మక ద్రోహం. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ క్లెయిమ్లో జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు ఎంతో ఇచ్చారు. ఈ 25 లక్షలు ఇచ్చింది ఊరికే పోతుంది, ఖాళీగా ఉంటుందని ఈ ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసి ఆ డబ్బులు లాగేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో మన పేరు మీద క్లెయిమ్ చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? నెంబర్ 1, హాస్పిటల్లో చైర్మన్ గారు దీనికి సమాధానం చెప్పాలి. చైర్మన్ గారు తింటున్నారా? కమిటీ మెంబర్స్ తింటున్నారా? హాస్పిటల్లో స్టాఫ్కి వచ్చిన జీతాలు సరిపోక వీళ్ళందరూ పంచుకుంటున్నారా? లేకపోతే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏమన్నా డెవలప్మెంట్కి వాడుతున్నారా అనేది 3 ప్రశ్నలు. మరి పేదోడు హాస్పిటల్కి వెళ్తున్నాడు, మరి ఈ పేదోడు పేరు మీద ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో డబ్బులు క్లెయిమ్ చేసుకుని అదే పేదోడికి ఇవ్వచ్చు కదా. 4 పూట్ల అన్నం తింటాడు, ఏ చిన్న అవసరాలను తీర్చుకుంటాడు, ఇవ్వచ్చు కదా. అదే ఆరోగ్యశ్రీ ఊరికే పోతుంది కదా, ఊరికే పోయిందని మనం వాడుకోవట్లేదు కాబట్టి మీరు తీసి మీరు క్లెయిమ్ చేస్తున్నారు మీ దృష్టిలో. ఈ క్లెయిమ్ చేసినట్లు పేషెంట్కి ఇవ్వండి, నిరుపేదలు వస్తారు కదా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. క్లెయిమ్ చేసిన డబ్బులు మీరు ఎందుకు తింటున్నారు? ఇది ప్రశ్న. మీ చుట్టుపక్కల ప్రభుత్వ హాస్పిటల్లో ఇదే జరుగుతుందా లేదనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి మీరు దీని మీద ఒక ప్రత్యేకమైన అవగాహన ఏర్పాటు చేసుకొని మీరు కూడా నేను చెప్పింది నిజమా కాదే అనేది మీరు వెరిఫికేషన్ చేసుకోండి. దీని మీద మనం పోరాటం ఎలా చేయాలనేది మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసింది ఏ పేషెంట్ అయితే ఉన్నాడో అదే పేషెంట్కి ఇచ్చేయండి. ఎందుకంటే మీరు ఎలాగా హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం డబ్బులు వాడట్లేదు, రైటే. మీ సిబ్బంది జీతాలు సరిపోకట్లేదు, 1,50,000 జీతాలు సరిపోక ఆ డబ్బులు కూడా మీరు వాడుకోవట్లేదు, మీరు అందరూ పంచుకోవట్లేదు. ఓకే, హాస్పిటల్ చైర్మన్ గారు తీసుకోవట్లేదు, మరి డబ్బు ఏమైపోతుంది అనేది నా ప్రశ్న. ప్రతి ఒక్క పౌరులు కూడా నేను చెప్పిన ఈ సబ్జెక్ట్ని నీట్గా అర్థం చేసుకొని మీరు కూడా ఒక క్లారిటీ తెచ్చుకొని ఈ దోపిడీ మీద ఒక దండయాత్ర అంటూ చేయవలసిందిగా సభ్యంగా వేడుకున్నాను. దండయాత్ర అంటే మీరు వెళ్ళి హాస్పిటల్ మీద పడిపోకండి, ప్రశ్నించండి. డబ్బు ఎక్కడికి వెళ్తుందో ప్రశ్నించండి, లేకపోతే ఒక రైట్ ఇన్ఫర్మేషన్ వేయండి. సమాచార చట్టం 2005 6(1)
6-1లో అడగండి ఈ ప్రశ్నలన్నీ. ఈ సంవత్సరంలో సోన్స్ హాస్పిటల్కి వచ్చినటువంటి హెచ్డిఎస్ నిధులు ఎన్ని వచ్చినాయి, వివరాలు నకల కాపీ, మరియు ఈ హెచ్డిఎస్ ఫండ్స్ దేనికోసం ఉపయోగించారు, వాటి యొక్క వివరాల నకలు బిల్లులు ఇప్పించవలసిందిగా సవివరంగా వేడుకున్నాం ఫస్ట్. అదేవిధంగా హాస్పిటల్కి నాడు నేడు పథకాలు వస్తాయి ప్రతి సంవత్సరం, లేకపోతే సంవత్సరంకి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి మొత్తం వస్తూ ఉంటాయి. మీరు అడగండి, ఒక 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకేసారి అడగండి. సో డేట్ నుంచి ఈ డేట్ వరకు ఈ 3 సంవత్సరాల్లో సో గవర్నమెంట్ హాస్పిటల్కి నాడు నేడు నుంచి వచ్చినటువంటి నిధులు ఎంతో తెలుపు వివరాల నకల కాపీ ఇప్పించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. ఆర్టీఐలు ఎప్పుడు కూడా ప్రశ్నలు వేయొద్దు, మీరు అడగాలి, అడిగేలాగే ఉంటారు తప్ప మీరు ప్రశ్నలు వేయకూడదు, వాళ్ళ సమాధానం చెప్పరు. ఓకే, మనం అడగాలి, క్వశ్చన్ మార్క్ పెట్టద్దు. ఓకే, తెలుపు వివరాల నకల కాపీ ఇప్పించవలసిందిగా సవినయంగా వేడుకుంటాను. అవునా? మళ్ళీ సో ఒక సంవత్సరంకి ఒకసారి, ఈ సంవత్సరం నుంచి మన 2025 జనవరి నుంచి 2026 జనవరి వరకు, లేకపోతే 2025 జనవరి నుంచి మన ఈ 2026 జూలై నెల 31వ తారీఖు వరకు సో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసినటువంటి ఓపీ సీట్ వివరాల నకల కాపీ ఇప్పించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. అదేవిధంగా సో డేట్ టు డేట్ వరకు ఈ ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసినటువంటి సొమ్ము ఎంత వచ్చిందో వివరాలు తెలుపు నకల కాపీ ఇప్పించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఈ ఆరోగ్యశ్రీ నుంచి ఈ సంవత్సరం వరకు వచ్చిన నిధుల్ని ఏ విధంగా ఉపయోగించారు, వచ్చిన సొమ్ముని ఏ విధంగా ఏ పనుల నిమిత్తం ఉపయోగించారో తెలుపు వివరాలు నకల కాపీ వచ్చేవారు సవినయంగా వేడుకుంటున్నాను. ఇది అసలైంది. అప్పుడు వస్తుంది మొత్తం ఈ ఆరోగ్యశ్రీ స్కామ్ డబ్బు ఎక్కడ పోతుంది అనేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రైట్ ఇన్ఫర్మేషన్ మీద, సమాచార చట్టం మీద అవగాహన పెంచుకోండి. లేకపోతే మాకు యూట్యూబ్లు ఉన్నాయి, ప్రతి యూట్యూబ్లో కూడా సమాచార చట్టం అంటే ఏమిటి దాని మీద దృష్టి పెట్టండి. సాయంత్రం మనం రీల్స్ చూసుకునే టైంలో ఒక అరగంట ఆర్టీఐ మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీలో ఒక ప్రశ్న అంటే పుడుతుంది, దానికి జవాబు అవతల పుడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టీఐ గురించి తెలుసుకోండి. ప్రభుత్వ అధికారులు మనకు చేస్తున్నటువంటి అన్యాయం, నిధులు దుర్వినియోగం అన్నీ కూడా బయటపడతాయి. దీని నుంచి మనం ఒక ప్రత్యేకమైన పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ మీడియా ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, భారతదేశంలో ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. జై